నమస్తే. అమరావతి శాశ్వత రాజధాని ప్రస్తుతానికేనా? ఏమిటి సందేహం? ఎందుకీ డౌట్‌లు అంటే, అవన్నీ రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్నవారికి, న్యాయపరమైన సంపూర్ణ అవగాహన ఉన్నవారికి మాత్రమే అర్థమవుతాయి. అసలు ఒక చట్టం ఎలా రూపొందిస్తారు? అది ఎలా అమల్లోకి వస్తుంది? వీటి మీద అవగాహన ఉంటే శాశ్వతం అన్న మాటకు ఎక్కడా తావన్నది ఉండదు. ఎందుకంటే మన రాజ్యాంగాన్నే ఎన్నో సార్లు సవరణ చేసుకున్న సంగతి విదితమే. ఇక ఎక్కడైనా ప్రజాభిప్రాయం ముఖ్యం. ప్రజలు కోరుకున్నారు అని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు చేసే చట్టాలతో అనేక మార్పులు వస్తాయి. ఇప్పుడు అమరావతి ఏపీకి ఏకైక రాజధాని, శాశ్వత రాజధాని అంటే ప్రస్తుతానికే అని అంటున్నారు జీవీ రెడ్డి. ఎవరి జీవీ రెడ్డి అంటే ఈయన న్యాయవాదిగా అనుభవం ఉన్నవారు. టీడీపీలో చేరి కొన్నాళ్లు పనిచేశారు. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన అమరావతి రాజధాని గురించి తాజాగా చేసిన ట్వీట్ అయితే పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోంది. అవును, ఏపీ ప్రభుత్వం తన అభిప్రాయంగా ఒక సిఫార్సుగా కేంద్రానికి అమరావతిని రాజధానిగా చేయమని పంపించింది. దానికి కేంద్రం పార్లమెంట్లో పెట్టి ఆమోదిస్తుంది. అలా అమరావతి ఏపీకి రాజధానిగా నోటిఫై చేస్తారు. మరిది శాశ్వతమేనా అంటే అక్కడే రాజ్యాంగపరమైన, న్యాయపరమైన అంశాలను తరచి చూడాల్సిన అవసరం ఉంది. అదెలా అంటే, ఒక అసెంబ్లీ అమరావతిని రాజధాని అని కేంద్రాన్ని కోరింది. రేపు మరో పార్టీ వచ్చి మరో చోట రాజధాని అంటే దానికి కూడా పార్లమెంట్ తీర్మానం ఆమోదిస్తుంది కదా. ఇది పార్లమెంటరీ నిబంధనల ప్రకారమే జరుగుతుంది కదా అన్నదే చర్చ. దానినే జీవీ రెడ్డి చెప్పుకొస్తున్నారు. అందుకే ఆయన ప్రస్తుతానికే అని అంటున్నారు. అవును, ఈ దేశంలో ఏ చట్టాన్నైనా సవరించే అధికారం కేవలం పార్లమెంటుకే ఉంటుంది. ఈ రోజున ఒక ప్రతిపాదనలో తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదించినప్పుడు, చట్ట సవరణ చేసి అమరావతి ఏపీ రాజధాని అని పేరు చేర్చినప్పుడు, అదే పార్లమెంటుకు రేపు మరో ప్రాంతం రాజధానిగా అని చట్ట సవరణ చేసి పేరు మార్చే అధికారం ఎందుకుండదు? ఖచ్చితంగా ఉంటుంది. ఇదే విషయాన్ని జీవీ రెడ్డి చెబుతున్నారు. అందుకే ఆయన అంటున్నది ఏంటి అంటే, రేపు మరో ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చి రాజధానిని మరో చోటకు మారుస్తూ ప్రతిపాదిస్తే, దానికి కూడా కేంద్రం అంగీకరిస్తే ఖచ్చితంగా చట్టాన్ని సవరించవచ్చు అని అంటున్నారు. అందువల్ల ఇది శాశ్వతమైన వ్యవహారం కాదు అని ఆయన చెబుతున్నారు. అందుకే దీనికి శాశ్వత పరిష్కారం రాష్ట్రాలు చేసే తీర్మానాలలో లేవు. రాజ్యాంగాన్ని సవరించడం ద్వారానే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయగలము అని ఆయన అంటున్నారు. అదెలా అంటే, భారత రాజ్యాంగంలో రాజధాని హోదాకు సంబంధించిన అంశాన్ని పెట్టి అక్కడ ఆమోదించాల్సి ఉంటుంది. ఎవరు అధికారంలోకి వచ్చినా రాజధానులు అన్నవి మార్చేందుకు వీలు లేదని, కనుక రాజ్యాంగ సవరణ చేస్తే అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు అని జీవీ రెడ్డి సలహా ఇస్తున్నారు. ఇక్కడ చూస్తే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రాజధానుల మార్పు అన్నది లేదు. ఎవరు అధికారంలోకి వచ్చినా కొనసాగిస్తూ పోతున్నారు. కానీ ఏపీలో వింత పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఇప్పుడు రాజధానుల అంశం మీదనే రాజ్యాంగ సవరణ చేయాల్సిన అనివార్యత వస్తోంది అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అంటే అది చిన్న విషయం కాదు అని జీవీ రెడ్డి అంటున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం ఏ సవరణకైనా పార్లమెంటు ఉభయ సభలలో ప్రత్యేక మెజారిటీ ఉండాలి అని ఆయన చెబుతున్నారు. ఇక రాజధానులు అన్నవి రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం కనుక రాష్ట్రాల పాత్ర ముఖ్యంగా ఉంటుంది. దాంతో సగం రాష్ట్ర అసెంబ్లీలో కూడా రాజ్యాంగ సవరణకు ఆమోదం కావాల్సి ఉంది అని ఆయన చెబుతున్నారు. అలా కనుక రాజ్యాంగ సవరణ చేస్తే అప్పుడు ఎవరు రాజధానులను మార్చడం అన్నది చేయలేరు అంటున్నారు. అయితే రాజధానుల విషయంలో రాజ్యాంగ సవరణకు వీలుంటుందా? ఆ దిశగా ప్రతిపాదనలు ఏవైనా వస్తాయా అన్నది చూడాల్సి ఉంది.